100% విదేశీ పెట్టుబడి కంపెనీ అన్నమాట. 100% ఎఫ్‌డిఐ దాంట్లో. అట్లా భారత్‌లో పనిచేస్తుంది. 100% విదేశీ పెట్టుబడులతో భారత్‌లో పనిచేస్తుందన్నమాట. అసలైతే భారత ప్రభుత్వ విధానాల ప్రకారం డిజిటల్ మీడియా సంస్థలు 26% మించి ఎఫ్‌డిఐలు కలిగి ఉండడానికి వీల్లేదు. కానీ బీబీసీ దీన్ని పాటించడం లేదు. అందుకని భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటే రాహుల్ గాంధీ దాన్ని కూడా ప్రజాస్వామ్యం మీద దాడి అంటూ గగ్గోలు పెట్టాడు అప్పట్లో. అదే బీబీసీ రాహుల్ గాంధీని ఒక సొంతోడిగా, సొంత మనిషిగా, మా మనిషి అంటూ జాకీలేసి మరీ లేపుతది. రాహుల్ పాదయాత్రలను, తను బయటికెళ్ళి దేశం పరువు తీసేలా వాగే పిచ్చి వాగులను, పిచ్చి కూతలను భారత ఎన్నికల సంఘంపై ట్రస్ట్ టెస్ట్, అట్లనే ఓట్ థెఫ్ట్ ఇలాంటి ఆరోపణలకు సంబంధించి కూడా ఇంకా రిపోర్ట్స్ ప్రచురించిందనమాట. అట్లా రాహుల్‌కి బీబీసీ బాకాలుదితే, బీబీసీ రాహుల్‌కు బాకా ఊదాల్సిందే కదా మరి! అదే జరుగుతోంది. ఇంత మాత్రమే కాదు, పోల్ క్రెడిబిలిటీ, పొల్యూషన్ క్రైసిస్, ముస్లిం లా సస్పెన్షన్ అంటూ కశ్మీర్ మీద కూడా ఎన్నో వివాదాస్పద కథనాలు ప్రసారం చేసింది బీబీసీ. పూర్తిగా ఇవన్నీ ఫారెన్ ఫండింగ్‌తో వచ్చేవే. విదేశీ నిధులతో ఈ ప్రచారాలు చేస్తోందని భారతీయ న్యాయస్థానాలు